హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా వీటిని మోతీచూరి లడ్డులు అనుకున్నారా? కాదే కాదండి. మోతీచూరి లడ్డులా కనిపించే గోధుమ రవ్వతో చేసిన లడ్లు. మీరు కూడా ఒకసారి ఈ గోధుమ రవ్వతో లడ్లు చేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు. త్వరగా అయిపోయిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనిక్కడ ఒక లడ్డు తుంపి చూపిస్తున్నాను. చూశారు కదా! చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా అయితే ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ చేసే విధానం అయితే చూపిచ్చేస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. మంట సిమ్‌లోనే పెట్టేసుకొని ఈ గోధుమ రవ్వనైతే వేయించుకోవాలి. హైలో అయితే పెట్టుకోకూడదు. ఈ గోధుమ రవ్వ వేగటానికి ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ గోధుమ రవ్వ అయితే వేగినప్పుడు కలర్ అయితే చేంజ్ అయితే చూసారు కదా! ఈ కలర్‌లోకి మారినప్పుడు మనమైతే స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మనం వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసేసుకొని వాటర్‌ని అయితే బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయినాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను కూడా వేసేసుకోవాలి. గోధుమ రవ్వని వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ వాటరు గోధుమ రవ్వ అనేది దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మంట సిమ్‌లోనే పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు షుగరు, 3 కప్పులు వాటర్ అయితే కరెక్ట్‌గా అయితే సరిపోతాయి. గోధుమ రవ్వలో షుగర్ యాడ్ చేయగానే చూసారు కదా! కొంచెం లిక్విడ్‌గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా గోధుమ రవ్వ అనేది దగ్గరికి పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మనం స్టవ్ ఆపేసే ముందు 2 టేబుల్ స్పూన్ అయితే ఘీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీలోకి వాటర్ మిలన్ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా! గోధుమ రవ్వ అయితే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా అవుతే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చేసేసుకోవాలి. కొంచెం చేతికైతే నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా తీసుకొని ఉండలుగా అయితే చుట్టేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా త్వరగా అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా జ్యూసీగా అయితే ఉంటుంది ఈ స్వీటు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.